అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్కి సంబంధించి వాళ్ళ శాఖల్ని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అవి ఏమేమి శాఖలు, ఎవరెవరు ఏమేమి చూస్తున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం. ఇది చూసే ముందుగా ఇప్పటిదాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాలని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ముందుగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు సిఐడి శాఖను ఆయన దగ్గర పెట్టుకున్నారు, లా అండ్ ఆర్డర్ శాఖని ఆయన దగ్గర పెట్టుకున్నారు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ని ఆయన దగ్గర పెట్టుకున్నారు. అది కాకుండా అనేక శాఖలు ఇప్పుడు ప్రస్తుత మంత్రివర్గంలో ఎవరైతే కేటాయించలేదో అవన్నీ కూడా ఆయన దగ్గరే పెట్టుకున్నారు. అంటే ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలో పెట్టుకున్నారంటే చాలా కీలకంగా ఆయనే మొత్తం అంతా చూద్దాం, పర్యవేక్షణ చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు అని అది అర్థమవుతోంది. సో తర్వాత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఈయనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తారని ఇంక అతని నుంచి అందరూ అనుకుంటున్నది. అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎన్నికయ్యారు. ఆయనకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. సో జనసేన వర్గాలన్నిటికీ కూడా ఇది చాలా సంతోషించే అంశం. అలాగే ఈయనకి చాలా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చాలా శాఖలు వచ్చేసినాయి. పంచాయతీరాజ్ శాఖ వచ్చింది, రూరల్ డెవలప్మెంట్ వచ్చింది, తర్వాత రూరల్ వాటర్ వచ్చింది, రూరల్ వాటర్ సప్లై, తర్వాత ఎన్విరాన్మెంట్ వచ్చింది, ఫారెస్ట్ వచ్చింది, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. అమ్మ బాబాయ్, మరి పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని శాఖలు ఇచ్చేశారు. ఈసారి ఇవ్వడం వరకు బాగుంది. ఆయన ఖచ్చితంగా ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడు, ఈ ఎన్నికల్లో కీలకంగా పనిచేశారు కాబట్టి ఆయనకి అన్ని శాఖలు ఇవ్వడం సమంజసమే. కానీ ఆయన అన్ని శాఖలు నిర్వహించగలుగుతారు. ఎందుకంటే ఒక పక్కన ఆయన హీరో, మామూలు హీరో కాదు, ఆయన కూడా ఒక మెగా హీరో. సో ఇప్పుడు అందులో జాతీయ స్థాయిలో సినిమాలు తీస్తున్నారు. అట్లాంటి సందర్భంలో ఆయన బడ్జెట్లు పెరిగిపోయి అందరూ ఎదురు చూసి అలాంటి హీరో అసలు రాజకీయాలకి ఎంతవరకు టైం కేటాయించగలుగుతారు? అసలు ఈ మినిస్ట్రీలన్నీ చూస్తుంటే అసలు పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో అసలు సినిమాలు చేస్తారా చేయరా అనేది ఒక డౌట్గా ఉంది. ఎందుకంటే వీటిని చేయడానికి అంత టైం సరిపోయే వ్యవహారం కాదు. చాలా కీలకమైన శాఖలన్నీ ఈయనకు వచ్చినాయి. చూద్దాం ఏం జరుగుతుందో. తర్వాత నారా లోకేష్ గారికి హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ ఇచ్చారు. అలాగే ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇది గతంలో కూడా ఆయన చేసి ఉన్నారు. ఐటీ శాఖ ముఖ్యంగా ఆయనకి ఇచ్చారు. సో ఐటీ శాఖని ముఖ్యంగా ఆయనకి ఇచ్చారు కాబట్టి ఆర్టీజీ ఒకటి ఇచ్చారు. సో ఐటీ శాఖ ముఖ్యంగా ఈయన చేతుల్లో ఉంది కాబట్టి కొత్తగా ఏ కంపెనీలు తీసుకొస్తారు, విదేశాల నుంచి ఏ కంపెనీలు పెట్టుబడిదారులను ఐటీలో తీసుకొస్తారు. అలాగే విశాఖపట్నంలో ఐటీ వ్యాలీ ఒకటి డెవలప్ చేస్తూ ఉన్నది కాస్త తెలుగుదేశం గవర్నమెంట్ పోవడం వల్ల అప్పుడు ఆగిపోయింది. సో దాన్ని కంటిన్యూ చేసి మరి ఐటీని విశాఖపట్నంలో డెవలప్ చేస్తారా ఏంటి అనేది చూడాలి. సో నెక్స్ట్ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, నిన్నటిదాకా ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన అది కూడా రిజైన్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే పల్లా శ్రీనివాసరావు గారికి విశాఖపట్నం నుంచి గాజువాక నుంచి బంపర్ మెజార్టీతో గెలిచిన పల్లా శ్రీనివాసరావు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారనేది తెలుస్తోంది. సో సరే, ఏదేమైనప్పటికీ కింజరాపు అచ్చెన్నాయుడు గారికి అగ్రికల్చర్ ఇచ్చారు. అగ్రికల్చర్ ఇది కీలకమైన శాఖ. అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్, యానిమల్ అండ్ హస్బెండరీ, తర్వాత డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ డైరీ డెవలప్మెంట్ ఫిషరీస్ కూడా చాలా కీలకమైన శాఖ. సో ఇది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్తో కూడుకుని ఉన్న శాఖ. ఇది కీలకమైన శాఖని అచ్చెన్నాయుడు గారికి ఇచ్చారు. కొల్లు రవీంద్ర గారు గతంలో కూడా మంత్రిగా చేసినారు. మచిలీపట్నం నుంచి ఈయన గతంలోనూ పోటీ చేసి గెలిచారు, మంత్రిగా చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ మచిలీపట్నం నుంచే గెలిచారు. సో ఈయనకి చాలా కీలకమైన శాఖలు ఇచ్చారు. మైనింగ్ అండ్ జియాలజీ అండ్ ఎక్సైజ్ శాఖ. ఒక పక్క మైనింగ్ శాఖకి కొన్ని వేల కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్న శాఖ ఇది. అది కాకుండా ఎక్సైజ్ శాఖ, ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ అనేది తెలుసు మనకి, మద్యం విషయంలో గత ప్రభుత్వంలో అనేక ప్రామిసులు చేసి వాళ్ళందరూ తప్పారు. చాలా రాష్ట్రంలో చాలా కీలకమైన శాఖ, ఎప్పుడు అందరి నోళ్ళలో నానే శాఖ ఎక్సైజ్ శాఖ. మరి ఈ ఎక్సైజ్ శాఖను కూడా కొల్లు రవీంద్ర గారికి ఇచ్చారు. చూడాలి ఎలా చేస్తారు. తర్వాత జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ గారు, ఈయనకి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్జ్యూమర్ అఫైర్స్, సివిల్ సప్లైస్ కూడా చాలా కీలకమైన శాఖ, పౌర సరఫరాల శాఖ.
రేపు పొద్దున్న నుంచి మరి ఈయన ఎలా చేస్తారు, ఈ విఆర్ఓలు విఏఓలు వీళ్ళందరితోటి లింకప్ అయ్యి ఉండి ఈ పౌర సరఫరాలన్నింటినీ కూడా రేపు రేషన్ అందరికీ సరిగా ఏమాత్రం అందకపోయినా కూడా చిన్న చిన్న తేడాలు వచ్చినా కూడా చాలా విమర్శలకు గురయ్యే అవ్వాల్సిన శాఖ ఇది. సో మరి నాదెండ్ల మనోహర్ గారు ఎలా చేస్తారో చూద్దాం. తర్వాత పొంగూరు నారాయణ గారు మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఇచ్చారు. గతంలో కూడా నారాయణ గారు ఇదే శాఖను నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 ఉన్న సందర్భంలో ఇదే శాఖ నిర్వహించారు నారాయణ గారు. అమరావతిని డెవలప్ చేయడంలో ఈ శాఖ చాలా కీలకం. అప్పుడు కూడా నారాయణ గారు చాలా కీలకంగా వ్యవహరించారు. రైతుల దగ్గర నుంచి ఇవన్నీ ల్యాండ్స్ అన్ని సమీకరించడంలో వాటికి కీలకంగా పనిచేశారు నారాయణ గారు. ఇప్పుడు మళ్ళీ ఆయనకు అదే శాఖనిచ్చారు. సో అమరావతిని డెవలప్ చేయడం కోసమే ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఆ శాఖనిచ్చారు అనేది మనకు అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. తర్వాత అనితా వంగలపూడి గారికి ఎస్సీ మంత్రి పాయకరావుపేట నుంచి ఎన్నికయ్యారు. మొన్నటిదాకా కూడా టీడీపీలో మహిళా విభాగం అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఈవిడికి హోంమంత్రిత్వ శాఖ ఇచ్చారు. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ హోంమంత్రిత్వ శాఖని మహిళలకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం అనేది ఏదైతే ఆనవాయితీ పెట్టుకున్నారో దాన్ని తెలుగుదేశం కంటిన్యూ చేయడం అనేది మరి అర్థం కాని విషయం. ఎందుకు కంటిన్యూ చేశారు? ఎందుకంటే గతంలో వాళ్ళందరూ కూడా గతంలో చేసిన ఇద్దరు కూడా హోమ్ మినిస్టర్లుగా చేసిన వాళ్ళిద్దరూ కూడా డమ్మీ మంత్రులుగా మిగిలిపోయారు. మరి అనితా వంగలపూడి మరి డమ్మీ మంత్రిగా ఈవిడ కూడా మిగిలిపోతుందా? ఎందుకంటే పోలీసులతో కూడిన వ్యవహారం, పోలీసులతో డీల్ చేయాల్సిన వ్యవహారం. మరి ఈ గతంలో వాళ్ళలాగానే ఇప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారే ఈ శాఖను కూడా చూసుకుని కేవలం మంత్రిగా మాత్రమే ఈవిడ మిగిలిపోతుందా, లేదా ఈవిడ కూడా తన ముద్రను వేయగలుగుతుందా దీంట్లో అనేది చూడాలి. తర్వాత సత్యకుమార్ యాదవ్ చాలా కీలకమైన మంత్రి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్న ఏకైక మంత్రి కాబట్టి సాధారణంగా అందరూ ఈయనకి జనరల్గా బీజేపీ అనగానే ఎండోమెంట్స్ ఇస్తారు అనుకున్నారు, కానీ ఈయనకి ఎండోమెంట్స్ ఇవ్వకుండా ఫస్ట్ టైమే గెలిచారు కాబట్టి ఈ రాజకీయ జీవితాన్ని అంత సెంటిమెంట్ ప్రకారం ఖతం చేయడం కరెక్ట్ కాదనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సత్యకుమార్ గారు కూడా గట్టిగా పట్టుబట్టుంటారు ఎండోమెంట్స్ వద్దని. సో ఈయనకి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మెడికల్ ఎడ్యుకేషన్. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో భారతీయ జనతా పార్టీ దగ్గర ఈ శాఖ ఉంది, ఆరోగ్య శాఖ. అప్పుడు కామినేని శ్రీనివాసరావు గారు కైకలూరు నుంచి ఎన్నికైన కామినేని శ్రీనివాసరావు గారు మంత్రిగా చేశారు ఈ శాఖని. ఇప్పుడు అదే శాఖని ఆయన బ్రహ్మాండంగా చేశారు. అప్పుడు పేరు తెచ్చుకున్నాడు ఆయన. మరి సత్యకుమార్ గారు ఎలా పనిచేసి ఎంత పేరు తెచ్చుకుంటారు, ఎందుకంటే ఈయన కూడా కష్టపడే మనిషి. సో అందువల్ల ఈయనకి ఆ శాఖనిచ్చారు, కీలకమైన శాఖనిచ్చారు. భారతీయ జనతా పార్టీకి కూడా చూడాలి ఎలా చేస్తారు సత్యకుమార్ గారు. తర్వాత డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లు నుంచి ఎలక్ట్ అయ్యారు, థర్డ్ టైం ఎలక్ట్ అయ్యారు. సో ఈయనకి వాటర్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ ఇచ్చారు. ఇది కూడా చాలా కీలకమైన శాఖ. ఎందుకంటే మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకంగా ఉన్నది మనకి ఈ నదుల అనుసంధానం అనే విషయంలో కానీ, కాలువలు తవ్వడం కానీ, లేదంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ కానీ, వీటన్నిటిలోనూ కూడా లింకప్ అయి ఉన్న శాఖ కాబట్టి దీన్ని నిమ్మల రామానాయుడు గారికి ఇచ్చారు. చూద్దాం ఎలా చేస్తారు. ఈయన కూడా కష్టపడే మనిషి, అందులో డౌట్ అక్కర్లేదు. తర్వాత ఎన్ఎండి ఫరూక్ చాలా సీనియర్ నాయకుడు, మంత్రి. గతంలో కూడా మంత్రిగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్ఎండి ఫరూక్ గారికి ల్యాండ్ అండ్ జస్టిస్, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ వెల్ఫేర్, ఈ రెండు ఇచ్చారు. సో ఈయన కూడా కీలక పెద్ద సీనియారిటీ ఉన్న మంత్రి కాబట్టి, ఆల్రెడీ ఉన్న మంత్రి కాబట్టి బాగానే చేస్తారనుకోవడంలో మనకేం సందేహం అక్కర్లేదు. తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారు సీనియర్ ఎమ్మెల్యే, గతంలో కూడా మంత్రిగా చేసి ఉన్నారు. గతంలో తెలుగుదేశంతో పాటు అంతకుముందు కాంగ్రెస్లో కూడా మంత్రిగా చేస్తున్నారు. కానీ మన వైఎస్ఆర్సీపీ మంత్రివర్గంలో 2 సార్లు మంత్రివర్గంలో కూడా అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు రాకపోవడంతో బయటకు వచ్చేసారు, మంత్రి పదవి ఇవ్వలేదని. సరే ఇప్పుడు మళ్ళీ ఆత్మకూరు నుంచి గెలిచి ఇప్పుడు మంత్రిగా కూడా వచ్చారు. సో ఈయనకి సీనియర్ మంత్రి, ఈయనకి ఎండోమెంట్స్ ఇచ్చారు. ఇక్కడ ఎండోమెంట్స్ విషయంలో ఏంటంటే ఒకసారి ఎండోమెంట్స్ మినిస్టర్ చేసిన వాళ్ళకి ఇంకా రాజకీయ జీవితం అక్కడితో ఖతం అయిపోతుందని ఒక నానుడు ఉంది. తర్వాత ఎన్నికల్లో గెలవరని, అసలు పెద్దగా రాజకీయాలు కనబడరని ఉంది. మరి అలాంటి శాఖను మరి ఇచ్చారు. చూద్దాం. ఎందుకంటే అన్నిటికన్నా ఎక్కువ విమర్శల పాలయ్యే శాఖ కూడా ఎండోమెంట్స్ శాఖ. సో ఆనం రామనారాయణ రెడ్డి గారు సీనియర్, ఈయన దీన్ని ఎలా చేస్తారో చూద్దాం.
తర్వాత పయ్యావుల కేశవ్ చాలా కీలకం. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఈయన గెలిచినప్పుడు తెలుగుదేశం గెలవకపోవడం, తెలుగుదేశం గెలవనప్పుడు ఈయన గెలవడం, అట్లా ఈయన మొన్నటిదాకా ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. సో ఇప్పుడు ఈయన గెలిచారు, పార్టీ గెలిచింది కాబట్టి ఇప్పుడు మంత్రి పదవి కూడా ఆయన వరించింది. టాలెంట్ ఉన్న నాయకుడు, ఖచ్చితంగా అర్హత ఉన్న నాయకుడు. సో పయ్యావుల కేశవ్ గారికి ఫైనాన్స్, ఆర్థిక శాఖను ఇచ్చారు. ప్లానింగ్ అండ్ కమర్షియల్ ట్యాక్సెస్, లెజిస్లేటివ్ అన్ని కీలకమైన శాఖలన్నింటినీ చాలా కీలకమైన మంత్రిగా ఈయన ఉండబోతున్నాడు రాబోయే రోజుల్లో. మన చర్చల్లో కూడా ఉండబోయే మంత్రి. ఎందుకంటే అందరికీ టార్గెట్ అవుతుంది, ఆర్థిక శాఖ అనేది అందరికీ టార్గెట్ అవుతుంది. సో పయ్యావుల కేశవ్ గారు ఏ విధంగా చేస్తారు చూద్దాం. తర్వాత అనగాని సత్యప్రసాద్ గారు ఫస్ట్ టైం మంత్రి అయ్యారు. ఫస్ట్ టైం మంత్రి అయినా కూడా కీలకమైన శాఖను ఇవ్వడం అనేది విచిత్రం. మరి రెవెన్యూ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఇచ్చారు. రెవెన్యూ శాఖ చాలా కీలకమైన శాఖ. మరి ఈ శాఖను అనగాని సత్యప్రసాద్ గారికి ఇచ్చారు. ఫస్ట్ టైం మంత్రి అవుతున్నాడు. మరి ఈయన ఎలా చేస్తాడు చూద్దాం. తర్వాత కొలుసు పార్థసారథి గారు గతంలో సీనియర్ మెంబరు, గతంలో కూడా కాంగ్రెస్లో మంత్రి విల్పగా చేస్తున్నారు. ఈయనకి హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ హౌసింగ్, ఐఎన్పిఆర్ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. సో ఈ శాఖని ఇచ్చారు. అంటే రిపోర్టర్స్ వీళ్ళందరితోటి లింకప్ అయి ఉండే శాఖ కొలుసు పార్థసారథి గారికి ఇచ్చారు. తర్వాత డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, ఈయన కూడా చాలాసార్లు ఎమ్మెల్యేకి గెలిచారు కానీ ఎక్కడ మంత్రి అవ్వడానికి అవకాశం రాలేదు. సరే ఈసారి మంత్రి అవ్వడానికి అవకాశం వచ్చింది, రిజర్వ్డ్ స్థానం నుంచి గెలిచినట్టున్నారు. సో ఈయనకి సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్, తర్వాత సచివాలయం, విలేజ్ వాలంటీర్స్ వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసేందుకు ఈ శాఖలను ఇచ్చారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. తర్వాత గొట్టిపాటి రవి అద్దంకి నుంచి గెలిచారు. ఎనర్జీ శాఖనిచ్చారు. సో ఇది కూడా చాలా కీలకమైన శాఖ ఎనర్జీ అనేది. ఎందుకంటే కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెంట్ 24 గంటల కరెంట్ గతంలో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మరి ఇవ్వగలుగుతారా, ఇవ్వలేకపోతారా, ఏ ఎనర్జీని ఎలా తీసుకొస్తారు, ఇది కూడా చర్చల్లో ఉండే శాఖ. ఎందుకంటే తెల్లారు లేస్తే కామన్ మ్యాన్ తోటి లింకప్ అయి ఉండే శాఖ. అలాగే బయట నుంచి కొనాల్సి వస్తూ ఉంటుంది, ఎనర్జీని బయట నుంచి కొనాల్సి వస్తూ ఉంటుంది. సో అది కొనేటప్పుడు ఆ రేట్లు, వ్యవహారం అన్నీ కూడా ఎప్పుడు చర్చల్లో ఉంటాయి. చూద్దాం అద్దంకి నుంచి వచ్చిన గొట్టిపాటి రవికుమార్ ఏ విధంగా చేస్తారో ఈ శాఖని. తర్వాత కందుల దుర్గేష్, జనసేన నుంచి కందుల దుర్గేష్ నిడదవోలు నుంచి గెలిచారు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసి ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. తర్వాత రకరకాలుగా పార్టీ మారారు. సరే జనసేనలో ఉన్నారు, జనసేనలో ఇప్పుడు కీలక నాయకుడిగా ఉన్నారు. మొన్న గెలిచారు, నిడదవోలు నుంచి గెలిచారు. ఈయనకి టూరిజం, కల్చరల్ అండ్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ శాఖ ఇవ్వడం అనేది చాలా కీలకం. ఎందుకంటే ఇంతకుముందు సినిమాటోగ్రఫీ శాఖ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండటం వల్ల ముఖ్యమంత్రిగా ఆయన సరిగ్గా చూడలేకపోయాడు. మన సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న ఆయన కూడా పెద్దగా చేసింది ఏమీ లేదు. మరి ఈయన ఈ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి ఈయన ఏమన్నా విశాఖపట్నానికి ఆ సినిమా ఇండస్ట్రీని తీసుకురాగలుగుతాడనేది ఒక టార్గెట్. తర్వాత ఏమో టూరిజం అనేది చాలా కీలకం. విశాఖపట్నం విషయంలో చాలా టూరిజం కీలకం. అదేవిధంగా మిగతా ఈ దేవాలయాలకు సంబంధించిన టూరిజం అనేది ఒకటి డెవలప్మెంట్ చేయాల్సింది ఉంది. సో ఈ రెండిట్లో చేయగలుగుతాడా కందుల దుర్గేష్ ఏంటి అనేది చూడాలి. ఇంకోటి ఏంటంటే కందుల దుర్గేష్కి సినిమాటోగ్రఫీ ఇవ్వడం ద్వారా ఇది జనసేన చేతిలోకి వెళ్ళింది. జనసేన చేతిలోకి అంటే పవన్ కళ్యాణ్ గారి చేతిలోకి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోగా ఉన్నారు. మెగా హీరోల చేతుల్లోనే ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అంతా ఉంది. దానికి తోడు ఇప్పుడు ఈ శాఖ కూడా జనసేనకి వచ్చింది కాబట్టి అసలు టోటల్గా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా మెగా చేతుల్లోకి వచ్చేసినట్లాగా అనిపిస్తోంది. తర్వాత గుమ్మడి సంధ్యారాణి గారు, ఈవిడ కూడా ఎస్టీ నుంచి వచ్చారు, వాడు కురుపాం నుంచి గెలిచినట్టున్నారు. ఈవిడికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, అదే ఎస్టీ కాబట్టి ట్రైబల్ వెల్ఫేర్ ఈవిడికి ఇచ్చారు. సో దానితోడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇచ్చారు. ఓకే, ఈవిడ ఎలా చేస్తుందో చూద్దాం. తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు. ఈయనకి రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఇచ్చారు. ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఇచ్చారు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఈ రోడ్స్ మీదనే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడానికి కారణాలు ఒకటి రోడ్లు అయిపోవడం. మరి ఈయన హయాంలో మరి రోడ్లు ఏ విధంగా వేయించగలుగుతాడు ఏంటి చూద్దాం. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్లు కూడా అంటున్నారు. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ ఏమాత్రం డెవలప్ చేయగలుగుతాడో. బీసీ జనార్దన్ రెడ్డి గారు చాలా కీలకమైన శాఖ వచ్చింది, మరి చూడాలి ఏం చేస్తారు. తర్వాత టీజీ భరత్, కర్నూలు నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే, గతంలో ఎంపీగా ఉన్న టీజీ వెంకటేష్ గారి అబ్బాయి.
సో ఫస్ట్ టైం వచ్చాడు. సరే ఎలా ఎలా ఏం ఇచ్చాడు చూద్దాం. ఇండస్ట్రీస్, అబ్బో చాలా కీలకమైన శాఖ. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా కీలకమైన శాఖలు. ఎందుకంటే విదేశాల నుంచి ముందుగా ఇండస్ట్రీస్ తీసుకురావాల్సిన బాధ్యత ఈయన మీద ఆధారపడి ఉంది. ఆ పెట్టుబడులు లేకనే ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోవడానికి కారణం. ఈ పెట్టుబడులు ఏం తీసుకొస్తాడు? గతంలో మనం చూసాం కోడిగుడ్డు మంత్రిని, వైఎస్ఆర్సీపీ హయాంలో కోడిగుడ్డు మంత్రిని చూసాం మనం. వేరే దేశాలకు వెళ్ళి దావోస్ వెళ్ళి అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకురావాలంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది, నేను వెళ్ళన్నాడు. మరి ఈయన అట్లాంటి కోడిగుడ్డు మంత్రి చలి చేసే మంత్రిలా ఉండిపోతాడా? టీజీ భరత్ కీలకంగా ఉండి దావోస్ లాంటి చోట్లకి వెళ్ళి విదేశీ పెట్టుబడులు తీసుకురాగలుగుతాడా? ఇండస్ట్రీస్ని, వేరే రాష్ట్రాల్లో ఉన్న ఇండస్ట్రీస్ని కూడా ఏపీకి తీసుకురావాల్సిన బాధ్యత కీలకం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ రాజధాని లేకపోబట్టి ఇక్కడి నుంచి అందరూ కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు. హైదరాబాద్లో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి మన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళవి. సో వాటన్నిటిని ఇక్కడికి తీసుకురాగలుగుతాడా? టీజీ భరత్ కనుక తీసుకురాగలిగితే కనుక మంచి పేరు తెచ్చుకుంటాడు. చూద్దాం ఏం జరుగుతుందో. తర్వాత ఎస్ సవిత, ఈవిడ కూడా బీసీ వెల్ఫేర్, ఈవిడ కురుబ సామాజిక వర్గం నుంచి ఉంది ఈవిడ. సో అందుకని ఈవిడికి బీసీ వెల్ఫేరు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వెల్ఫేరు, అలాగే హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, ఇవి ఆవిడకి ఇచ్చారు. సో ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి ఈ శాఖ ఆధారపడి ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. తర్వాత వాసంశెట్టి సుభాష్ ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యారు. ఇతనికి కూడా లేబర్, ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్సు, మెడికల్ సర్వీసెస్, సో ఇవి ఇచ్చారు. చూద్దాం. లేబర్ విషయంలో కొంచెం ఎప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. సరే ఈ కుర్రాడు కాబట్టి పెద్ద ఇష్యూ కాదు, బాగానే చేయగలుగుతాడు అనుకోవచ్చు. కొండపల్లి శ్రీనివాస్, ఇతను ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఇతనికి ఎంఎస్ఎంఈ ఇచ్చారు, ఎస్సీఆర్పి ఇచ్చారు, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ ఇచ్చారు. ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్, అంటే ఈయన ఎన్ఆర్ఐగా ఉన్నాడు కాబట్టి ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ ఈయనకి ఇచ్చారు. తర్వాత ఎంఎస్ఎంఈల విషయంలో నిజంగా కనుక ఈయన సక్సెస్ అయితే, ఎంఎస్ఎంఈని కనుక ఎక్కువ స్థాయిలో పెట్టించగలిగితే కనుక మంచి పేరు వస్తుంది. ఈ చిన్న చిన్న వ్యాపారులందరూ కూడా ఎంఎస్ఎంఈలు పెట్టి కనుక చేస్తే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో ఈ శాఖ చాలా కీలకం అవుతుంది. అలాగే మడిపల్లి రాంప్రసాద్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఈయన కూడా ట్రాన్స్పోర్ట్ అండ్ యూత్స్ అండ్ స్పోర్ట్స్, ఇది ట్రాన్స్పోర్ట్, ఇప్పుడు మరి ఆర్టీసీ విషయంలో కొన్ని ఇంకా జరగాల్సిన పనులు ఉన్నాయి. ఆర్టీసీని ఏ విధంగా తీసుకురాగలుగుతారు, యూత్ అండ్ స్పోర్ట్స్, ఈ యూత్ అండ్ స్పోర్ట్స్ విషయంలో మరి ఏం చేయగలుగుతారు అనేది చూడాలి. యూత్ అండ్ స్పోర్ట్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక క్రికెట్కి సంబంధించి ఒక టీం లేదు. అంటే ఐపీఎల్ టీములు జరుగుతున్నాయి కదా, ఈ ఐపీఎల్ టీంలో హైదరాబాదీ టీం ఉంది తప్ప ఏపీకి టీం లేదు. మరి ఈయన ఏపీకి టీం తీసుకురాగలుగుతాడా ఏంటి చూద్దాం. ఇది కూడా మాట్లాడాలి, ఆయనతో ఖచ్చితంగా మాట్లాడి చేయించుకోవాలి, మనందరం కూడా చేయించుకోవాల్సిన పని. ఐపీఎల్ టీం ఒకటి చేయించుకోవాలి. అలాగే ఇక్కడ విశాఖలో స్టేడియం ఒకటి ఉంది కానీ మిగతా చోట్ల ఎక్కడ కూడా పెద్ద పెద్ద స్టేడియంలు లేవు. సో పెద్ద స్టేడియంలు కట్టడం, అందులో చంద్రబాబు నాయుడు గారి కళ ఏంటంటే ఒలింపిక్స్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం. సో అందులో భాగంగా కొన్ని స్టేడియంలు ఖచ్చితంగా నిర్మించాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో ఆ దిశగా ఏమన్నా ఈయన చేయగలుగుతాడా లేదా అనేది చూద్దాం. సో మొత్తం ఈ కూర్పంతా కూడా బాగుంది, ఎందుకంటే కుర్రాళ్ళు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, తర్వాత బాగా పనిచేయించగలిగిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి అందరితోటి కూర్పు బాగుంది కాబట్టి, అందులో మంచి మెజారిటీతో వచ్చారు కాబట్టి వేరే వీళ్ళకి ఏమి ఇబ్బందులు లేవు, ప్రతిపక్షం నుంచి ఏమి అడ్డంకులు లేవు కాబట్టి వీళ్ళు ఏం చేయదలుచుకున్నారో అది ఖచ్చితంగా చేయడానికి అవకాశం, పూర్తి స్థాయిలో చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మంత్రివర్గం అంతా కూడా బాగా పనిచేస్తుందని ఆశిద్దాం. ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధిలోకి వెళ్తుందని ఆశిద్దాం.